ఎవరనుకుంటున్నాను ఏం బెదిరిస్తున్నావు? అది ఏమేమి చెప్పు. ప్రెస్ రిపోర్టర్ ఎందుకు బెదిరిస్తున్నావు చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పు. నువ్వు ఏం లేదండి, జరుగుతున్నది. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మేము పిలిచినామండి. ఎందుకు పిలిచారు? మీరు మీడియా అని చెప్పినాక కూడా పిలిచినాం. మేము చాలా మటుకు గ్రూప్ చేసి అంత కమ్యూనిటీగా చేసాము. కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్గా మాకు తొందరగా పనులు కావాలని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ చేతించి నమస్కారం పెడతాం. యువతలు మణిపాల్ రెడ్డి గారు కానీ, కమిషనర్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జ్యోతులు ఇచ్చి దండం పెడుతున్నాం. చాలామంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇల్లు వచ్చిందని సంతోషం లేక వాళ్ళు లోపలికి వెళ్ళాలా బయట ఉండాలని కనిపిస్తాం చాలామంది ఉన్నారు. దయచేసి మా అందరి తరఫున ఈ రేవంత్ రెడ్డి గారికి, సార్కి అందరూ నమస్కారం, చేతులకి నమస్కారం పెడుతున్నాం. అయినంత మటుకు తొందరగా కొంచెం పనులు అవ్వాలని చెప్పి మీకు దండం పెట్టి అడుగుతున్నాం. ఇక మేము అంతకంటే చేసేదే ఉండదు, మీకు దండం పెట్టడం తప్ప మేము వేరే చేయడానికి ఏమి ఉండదు. అందుకే మేము మరీ దండం ఇచ్చి పెట్టి మీకు చెప్తున్నాం. ఇక్కడ ఏరియా ఎక్కడ? గుంటూరు, కొల్లూరు. పోయిన సంవత్సరంలో ఇంకే రత్నాలు జగదుపట్నం నుంచి వచ్చాను. అదిసిస్ కాలనీ మాది. మేము అప్లై చేసినాక 10 సంవత్సరాలకు వచ్చింది. సంతోషంతోనే వచ్చింది అని మేము ఎంతో ఇది పడ్డాము. అయినా ఇచ్చినంత పుణ్యం కూడా లేకుండా అయిపోయింది మాకు. ఇప్పుడు రేపు రా ఎల్లుండి రా 2 నెలలు 3 నెలలు అని ఇట్లనే సంవత్సరం దగ్గరకు వస్తుంది మాకు ఇచ్చి కూడా, పట్టా ఇచ్చి కూడా. మరి మేము కిరాయి కట్టుకోలేకపోతున్నాము. ఎన్నో సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇల్లు వచ్చిందని సంతోషంతో ఉందామంటే ఇప్పుడు ఇల్లు ఇంకా ఈసారి ఆ సార్ అన్నారు, కేసీఆర్ అన్నారు, ఇంకెవరు ఇవ్వకుండానే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరు కలిసి. మరి ఇప్పుడన్నా దయచేసి జర ముందుకు వచ్చి ఎవరు వస్తారో అన్న వాళ్ళు వచ్చి ముందుకి వచ్చి మాకు ఇస్తే చాలా సంతోషిస్తాం మేము అందరం. మీరు చెప్పలేదా? ఇంక ఇక్కడికే వస్తున్నాం మేము. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదా మీకు? ఇక్కడ ఈ అన్న ఉన్నాడు కదా మున్సిపల్ అన్న, ఆయనే వచ్చినప్పుడు అమ్మ రండి అమ్మ వచ్చే నెల అయిపోతుంది, మీకు వచ్చే నెల ఇచ్చేస్తాము అది అని చెప్తున్నారు, పంపిస్తున్నారు. అంతే వచ్చిన వల్ల ఇదే మాట చెప్తున్నారు. 2 నెలలు నెల అని చెప్తున్నారు, పంపిస్తున్నారు. అవ్వట్లేదు వచ్చిన వల్ల పోతున్నాం. మాకు చాలా 1 ఇయర్ అవుతుంది సార్ పట్టాలు ఇచ్చి. అక్కడ మేము రెంట్లు కట్టుకోలేక మాకు మా బాధ చూసేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిర్రు, మాకు ఇల్లు అలర్ట్ చేసిండ్రు. చేసిన తర్వాత కూడా ఇన్ని నెలలు అంటే అక్కడ ఓనర్ వాళ్ళు మాకు రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ ఫ్రీ కరెంట్ అన్నారు కానీ కరెంటు బిల్లు కూడా తీసుకొని సతాయిస్తున్నారు సార్. మీకు ఇండ్లు వచ్చినాయి అని ఒక జెల్సీగానో ఏదో కానీ ఎప్పుడు కాల్ చేస్తారు అంటే ఎక్కడ కాల్ చేసి వెళ్తాం సార్. దయచేసి గవర్నమెంట్కి ఒకటే అందరి తరఫున కోరుకుంటున్నాం సార్. మేము మాకు తొందరగా పూర్తి చేసి మా ఇండ్లు
మాకు ఇస్తే అందరం వచ్చి ఒక్క గూడు కింద ఉండి అందరం కలిసిమెలిసి మంచిగా గవర్నమెంట్ పేరు చెప్పుకొని బతుకుంటాం సార్. మాకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు ఇప్పటికైనా అందరి తరపున మాకు ఇల్లు ఇచ్చారు అనుకోండి సార్, మేము వాళ్ళకి రుణపడి ఉంటాము. అందరం కలిసిమెలిసి ఏదో ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం అంటే రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. కరోనా వచ్చినప్పటి నుంచి పరిస్థితులు అస్సలు బాగలేవు సార్. కనీసం ఈ ఇళ్ళని ఇస్తే ఏదో మా బతుకుదేరు మేము బతుకుంటాం సార్. దయచేసి గవర్నమెంట్కి ఒకటే అందరి తరపున కోరుకుంటున్నాం సార్, మాకు ఇల్లు తొందరగా రావాలి, ఇచ్చేసి తొందరగా పనులు జరిగితే మేము వచ్చి ఇక్కడ ఉంటాము. ఇక్కడ ఉండి మా పరిస్థితులు మేము బతుకుంటాం సార్. తినకునో మాకు ఒక ఇల్లు వచ్చింది, ఇంట్లో బతుకుతున్నామని గర్వంగా మేము చెప్పుకొని బతుకుంటాం. కానీ మమ్మల్ని ఇంకా బాధ పెట్టొద్దండి సార్. ఇల్లు రాలేదంటే వదిలేసినాం సార్. వచ్చినాక కూడా బాధలు పెడుతుంటే మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి. అందరం రెంట్లు కట్టుకొని బతుకుతున్నాం. ఎవ్వరు ఉన్న వాళ్ళకి రాలేదు, అందరికి లేని వాళ్ళకి వచ్చింది. అందరు చూసే ఇచ్చిండ్రు. మళ్ళీ మీరు ఇట్లా లేట్ చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదు సార్. ఇల్లు చూపించినాక కూడా ఇళ్ళకి రాకపోతే మేము ఇంకెక్కడ ఉండాలి సార్. కొంతమంది అయితే ఖాళీ చేసి వాళ్ళ ఇంట్లో కొంతమంది, వీళ్ళ ఇంట్లో కొంతమంది సామాన్లు పెట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళు ఎట్లా సార్ మరి చెప్పండి. రాలేదంటే రాలేదని చెప్పి బతుకుతున్నాం. వచ్చినాక కూడా ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి సార్ చెప్పండి. పేదోళ్ళ ఇండ్లు అని చెప్పి ఇచ్చిర్రు వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వాళ్ళందరికీ నమస్కారం, కలెక్టర్ సార్ అందరికి నమస్కారం చేసి చెప్తున్నాం. అందరి తరపున మాకు ఇచ్చేసాను సార్. వీలైనంత తొందరగా ఇచ్చేసి ఒక్క నెలలో మాకు అందరినీ ఇక్కడ పిలిపించేటట్లు దయచేసి చూడండి సార్. మీకు అందరికి నమస్కారం చేస్తున్నాము. కొల్లూరు 2 నుంచి సార్, కొల్లూరు 2 నుంచి. కొల్లూరు 1 వల్ల అందరు వచ్చిందంట, వాళ్ళు వచ్చిరో రాలేదు మాకు తెలియదు. అందరు వచ్చి అక్కడ ఉంటున్నారు. మేమేం చేసినాం సార్, అందరితో పాటు మాకు ఇచ్చిర్రు పట్టాలు. మమ్మల్ని కూడా రమ్మని చెప్పాలి కదా సార్. మేము పిల్లలను పెట్టుకొని కష్టపడుకుంటూ ఒకరు చేసి ఒకరు చేయనట్లుంటే ఎలా ఉంటుంది సార్ చెప్పండి. దయచేసి అందరికి గవర్నమెంట్ తరఫున మా అందరి తరఫున వేడుకుంటున్నాం సార్. కొల్లూరు 2 అందరి తరఫున వేడుకుంటున్నాము. మాకు ఇల్లులు ఇచ్చేసేయండి తొందరగా, వీలైనంత తొందరగా మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఈ 117 బ్లాకులు ఉన్నాయి ఇక్కడ. మనకు 15,560 ఇల్లు. దీంట్లో 65వ బ్లాక్ నుంచి 102 బ్లాకుల వరకు పనులు పూర్తిగా రెడీ అయిపోయినాయి. ఈ మంత్ ఎండింగ్ లోపల 38 బ్లాకుల గృహప్రవేశం మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మనకు ముఖ్యంగా ఏముందంటే వాటర్ సప్లైకి మీటర్లు రాలేదు. మీటర్లు రాక మనకు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మనకు అన్ని పనులు ఇప్పుడు చక్కగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిగతా 1 నుంచి 64, 103 నుంచి 110 నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. మనకు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు 10-11 బ్లాక్లో కూడా చూస్తే కూడా ఉంటుంది. మనకి ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టాలు తీసుకొని ఇప్పటివరకు మాకు ఇండ్ల స్థలాలు, ఇంటి తాళాలు కూడా ఇవ్వట్లేదు, మాకు వర్క్ జరగట్లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూపిస్తారు, ఎందుకంటే జరుగుతున్నాయి. 65 నుంచి మనకు 102 వరకు జరిగినాయి. ఇప్పుడు 1 నుంచి 64 జరుగుతున్నాయి. మనకి ఇప్పుడు 10, 11, 12 బ్లాక్లలో కూడా జరుగుతున్నాయి. మనకు జనరేటర్స్ కూడా ఆన్ చేపించేస్తాం. మనకు మీటర్లు కూడా 15,560కి మీటర్లు కూడా పెట్టేస్తాం. మనకు మీటర్లు కూడా ఎవరు కూడా ₹1 డబ్బులు ఇవ్వరాదు. ఎందుకంటే ఫేక్ కాల్స్ బాగా చేస్తున్నారు. నేను వచ్చిన వారికి కూడా ప్రతిసారి అదే చెప్తా, చేస్తారు. ఎందుకంటే చేయద్దిగా మేము ఏది ఉన్నా తాళం తీయమని మీ ఇల్లు రెడీ అయిందని కూడా మా ఫోన్ మేము చేస్తున్నాము. చేస్తానేమా? ఇప్పటివరకు ఎన్ని కంప్లీట్ అయినా ఇంకెన్ని ఇవ్వాలని మనం ఇప్పటి వరకు 38 దాకా రెడీ అయింది. ఈ నెల 65 నుంచి 102 ఇంకెన్ని ఇవ్వాలి? ఉన్న ఎలక్ట్రిసిటీ కానీ నల్లాలు డోర్ ఫ్రేమ్, డోర్ పిన్స్ అన్నీ రెడీ అయిపోయి అంటే మనం ఉండడానికి అంటే మనకి ఈ ఎస్సిటీ మీటర్స్ అని మన వాటర్ సప్లై, ఆ మీటర్స్ వాళ్ళు కూడా జరుగుతున్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు. అది వచ్చేస్తే మనం అన్ని ఇచ్చేస్తాం 1 by 1 ఇక. ఇప్పుడు ఇంకా ఎన్ని ఇవ్వాలి వాళ్ళకి? ఇప్పుడు మనకి ఇంకా 107 అంటే 64 ఒకటి పెండింగ్ ఉంటాయి. 64 ఇవి ఒక 15, ఇల్లు ఒక 13. మీ పేరు సార్? మీ పేరు ఏరియా ఏంటి? నారాయణ దేవి. ఇంకా ఎక్కడ ఏరియా అది? ఇక్కడ జిహెచ్ఎంసీ, ఇదే కొల్లూరు.